హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నేను చూపించే రెసిపీస్ ది బెస్ట్ 3 రెసిపీస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఏ ఫెస్టివల్స్ వచ్చినా, ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా ముందుగా మనకు తెలుగు వాళ్ళకి గుర్తుకొచ్చేది బగారా రైస్, చికెన్ గ్రేవీ, ఫ్రై పీసెస్, పూరి, మటన్. అందులో టాప్ 3 బెస్ట్ రెసిపీస్ చూపిస్తున్నాను. చికెన్ గ్రేవీ, లెగ్ ఫ్రై అండ్ బగారా. స్కిప్ చేయకుండా చూసేసేయండి. నా స్టైల్లో, నా వేలో మీకు చూపిస్తున్నా. ముందుగా చికెన్ని తీసుకున్నాను. దానికంటే ముందు అందులో ఉన్న లెగ్ పీసెస్ నేను తీసాను. 2 తీసుకున్నాను. అది కర్రీకి పక్కన పెట్టేసా. లెగ్స్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేపించి వేరొక బౌల్లోకి తీసుకోండి. క్లీన్గా వాష్ చేసుకున్నారుగా. చేసుకున్న తర్వాత అందులోనే కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పౌడర్, ఆయిల్ అన్నీ వేసుకొని ముక్కకి అది ఎలా పట్టాలి అని అంటే అంత మంచిగా పట్టాలి, అంత బాగా కలుపుకోవాలి. మంచిగా మొత్తంగా ఆ లెగ్కి మసాలా అంతా పట్టాలి. ఇక మన తెలుగు వాళ్ళు కారం హెవీగానే తింటారు. మేమైతే ఇంకా బాగా తింటాము. సో కారం ఎక్కువే వేసుకున్నాను. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మంచిగా ముక్కకంతా పట్టేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అట్లీస్ట్ మాకు టైం లేదు అనుకుంటే 1/2 అవర్ అయినా నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ గ్యాప్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక నాన్ వెజ్ కర్రీస్కైనా, వెజ్ కర్రీస్కైనా గ్రేవీ పెట్టాలి అనుకుంటే ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే పచ్చిమిర్చి వేసుకోండి. అన్నీ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకోండి, భలే బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత క్లీన్గా వాష్ చేసి చికెన్ని వేసుకోండి. ఇక్కడే ఉంటుందండి. చాలామంది చికెన్ వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తారు. 5 to 10 minutes ఉడకబెడతారు. అలా కాకుండా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత వెంటనే కారం, ఉప్పు వేసుకొని చూడండి. అప్పుడు ముక్కకి కారం, ఉప్పు అనేది పట్టి టేస్ట్ బాగుంటుంది. 5-10 నిమిషాల తర్వాత కారం, ఉప్పు వేసుకుంటే పీసులోకి కారం వెళ్ళదు, టేస్ట్ బాగుండదు, పచ్చి పచ్చిగా ఉంటుంది పీసు. అండ్ కర్రీ అయిన తర్వాత కూడా కలర్ అంత బాగా కనిపించదు. సో చికెన్ వేసుకున్న వెంటనే కారం, ఉప్పు వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి. పీస్ అనేది అడుగంటుకుంటే టేస్ట్ బాగుండదు కాబట్టి కలుపుకోండి. ఇందులో కూడా కారం నేను ఎక్కువే వేసుకున్నాను. మన తెలుగు వాళ్ళకి నాన్ వెజ్ స్పైసీగా కారంగా ఉంటేనే బాగుంటుంది. చప్పగా ఉంటే పెద్దగా తినాలనిపించదు. సో కారం, ఉప్పు ఎక్కువే వేసుకోండి. ఇక జలుబైనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు అయితే ఇక కారం మంచిగా వేసుకొని తింటే భలే బాగుంటుంది. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోమన్నాను కదా, ఇలా వాటర్ అనేది వస్తుంది. నేనేమీ వాటర్ వేసుకోలేదు. ఇలా వాటర్ వచ్చి పీస్ అనేది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ మీదే ఉంచేసుకోండి. వాటర్ ఏమీ వేసుకోకుండా అలాగే ఉంచుకోండి. ఇలా పీస్ అనేది వాటర్ అంతా ఎనికి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోండి. అప్పుడు పీస్ బాగా ఉడుకుతుంది. కారం, ఉప్పు కూడా పీసులోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ వేసుకొని దాంట్లోనే ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా వేసుకోండి. నేను కొద్దిగా గరం మసాలా ఎక్కువే వేశాను. గరం మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఘాటు ఉండి కూర టేస్ట్ బాగుంటుంది. వేసుకొని కలుపుకొని ఇక సైడ్కి కర్రీని అనేది ఉడికించుకోండి. ఆ గ్యాప్లో మనం లెగ్ పీసెస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి.
స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పీసెస్ని ఒకసారి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కలుపుకొని పీసెస్ని అనేది ప్యాన్లో వేసుకోండి. ఆయిల్ ఏమీ నేను మళ్ళీ వేయట్లేదు, అదే ఆయిల్ని పీసెస్ చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పీసు లోపల వరకు కాలదు. ఇలా ఒక సైడ్ కర్రీ అవుతుంది, ఇంకొక సైడ్ పీసెస్ ఫ్రై చేసుకోండి. ఇలా వన్ సైడ్ బాగా మంచిగా ఒక 5 నుంచి 7, 8 నిమిషాల తర్వాత పీసెస్ని వేరొక సైడ్ టర్న్ చేసుకోండి. ఇలా మంచిగా లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఇక మన తెలుగు వాళ్ళకి ఫెస్టివల్స్ వచ్చిందంటే పక్కాగా బగారా రైస్ మ్యాండటరీ, చికెన్ కంపల్సరీ, సైడ్ డిష్గా ఇలాంటి ఫ్రై పీసెస్ మరీను, ఇంకా పూరీస్, మెయిన్గా మటన్ కూడా ఉంటుంది. బట్ ఇందులో టాప్ 3 రెసిపీస్ మీకు ఈరోజు చూపిస్తున్నాను నా వేలో. ఇక చికెన్ గ్రేవీ కర్రీ విషయానికి వస్తే మసాలా ధనియాల పౌడర్తో పాటు 5 నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. చాలామంది కొత్తిమీరని గార్నిష్కి వేస్తారు కదా, అలా కాకుండా కొత్తిమీరతో పాటు కర్రీని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది వెళ్ళి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇక లెగ్ పీసెస్ విషయానికి వస్తే 5 నుంచి 7 నిమిషాల వరకు వేరొక సైడ్ కాలిన తర్వాత కూడా ఇలా ఇంకొక సైడ్ టర్న్ చేసి పెట్టుకోండి. ఇక కర్రీ విషయానికి వస్తే కొత్తిమీరతో పాటు 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేస్తే చికెన్ గ్రేవీ కర్రీ సింపుల్గా రెడీ అండి. ఇక ఈ లెగ్ పీసెస్ విషయానికి వస్తే కూడా అన్ని సైడ్స్ ఇలాగే కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇంతే సింపుల్గా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది, చికెన్ లెగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఇక నెక్స్ట్ బగారాకి వెళ్ళిపోదాం పదండి. సింపుల్గా చూపిస్తున్నాను. మనం ఎన్ని గ్లాసెస్ అయితే పెట్టుకుంటున్నామో ఎంతమందో దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోండి. అందులోనే హోల్ బగారా ఐటమ్స్ వేసుకొని పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్, నెయ్యి వేస్తే బగారాకి చాలా బాగుంటుంది. ఇక బగారా విషయానికి వస్తే పుదీనా మ్యాండటరీ అండి. పుదీనా ఉంటేనే బగారా తిన్న ఫీల్ ఉంటుంది. సో అన్నీ వేసుకొని కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత ముందే మీరు రైస్ వాష్ చేసి పెట్టుకోండి. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత రైస్ని వేసుకోండి. నేను ఇందులో కలర్ ఏమీ వాడట్లేదు, చాలామంది కలర్ యూస్ చేస్తారు. నన్ను అడిగితే నా సజెషన్ కలర్ వాడకుండా ఉండడమే బెటర్. బట్ మీకు కలర్ఫుల్గా కనిపించాలి అని అంటే లైట్గా పసుపు వేసుకోండి. వాటర్లో కలిపి అయినా వేసుకోండి, లేదంటే ఈ వాటర్లో అయినా వేసుకోండి. అప్పుడు కలర్ బాగా వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. కలర్ వాడకండి. ఇక నేను మూత ఫుల్గా పెట్టకపోవడానికి రీజన్ మూత కొద్దిగా తీసి పెట్టడం ద్వారా పొంగకుండా ఉంటుంది. ఇలా ఒకసారి మధ్యలో మూత ఓపెన్ చేసుకొని కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కొద్దిగా వాటర్ అనేది తగ్గిన తర్వాత పైన కొత్తిమీర వేసుకోండి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. బట్ నేను వేయలేదు. కొత్తిమీరతో పాటు ఒక 5 మినిట్స్ వరకు ఉంచేస్తే స్టవ్ ఆఫ్ చేసేస్తే బగారా కూడా రెడీ అండి. ఇక మన తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే టాప్ 3 రెసిపీస్ చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ లెగ్ ఫ్రై అండ్ బగారా. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బగారా ఐటమ్స్, నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.